తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఒబెసిటీ, బీపీ, షుగర్ ఇలాంటివి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చెప్తూ ఉంటాము. కానీ వాటిలోకి క్యాన్సర్ కూడా చేరిపోయిందని చెప్తూ ఉన్నారు. ఈ క్యాన్సర్ అనేది ఎక్కడ లైఫ్ స్టైల్లో చేంజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది, ఎందుకు ఇంతలా కేసులు పెరిగిపోతున్నాయి, మనం తీసుకునేది మంచి ఆహారమేనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ సక్సేనా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, మీరు ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ జీవన విధానం ఎలా ఉంటే మీకు జబ్బులు రాకుండా ఉండాలి, అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి అవాయిడ్ చేయాలి, ఎక్కడ టాక్సిన్స్ ఉన్నాయి, ఎట్లా వాటి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది, ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా మేము ఎంత మంచి ఫుడ్ తిన్నా తెలీదు, మేము తినే ఫుడ్ మంచిది అనుకుంటున్నాము, తిన్నా క్యాన్సర్ అనేది వస్తూ ఉందని అందరూ చెప్తూ ఉన్నారు. మనం ఎన్నో కేసులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ తేడా వచ్చింది అసలు? లక్ష్మి గారు, చెప్పాలంటే మేమైతే అన్నీ చేస్తున్నామో యూ థింక్ మేము కూడా అన్నీ పాటించుకోవట్లేకపోతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బిగ్గర్ థింగ్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ లేదు. ఒకటి దేర్ ఆర్ ఎక్కడెక్కడ నుంచి మనకి 360 degrees నుంచి మనకి బాంబార్డ్ అవుతున్నాయి. మనకి అనుకోకుండా కొన్ని థింగ్స్ వస్తాయి. మనము ఈ దీనిలో ఉండాలని కదా. మనం మూన్కి వెళ్ళాం, మనం గోవాకి వెళ్తామంటే కూడా అక్కడ కూడా పొల్యూషన్ వస్తుంది. సో సమ్వేర్ మేమైతే యాజ్ ఏ డాక్టర్ ఐ బిలీవ్ ఇఫ్ నేను చెప్పేది దానిలో ఒక 70% కూడా అర్థమైపోతే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అది చేయగలితే, ఐ థింక్ మనకి అంత దరిద్రం హెల్త్ రాదు. కొద్దిగా మేము కూడా ట్రై చేస్తాము. బట్ స్టిల్ ఒక సండే వస్తుంది, ఒక బ్రెడ్ కంపల్సరీ ఎక్కడైనా నుంచి వస్తుంది, ఒక వేరే దగ్గర వెళ్తాము. మనము దీనికి కంట్రోల్ అన్నీ చేయలేకపోతున్నాము. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాలి. దానిలో మన తండ్రికి షుగర్ ఉంది, మన తండ్రికి క్యాన్సర్ వచ్చింది, మన ఫాదర్కి జాయింట్ పెయిన్స్ ఎప్పుడు వచ్చింది. సో నేను ఇది వచ్చే జనరేషన్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. బికాస్ దే నీడ్ టు మనకి పూర్వజులు ఏం తిన్నారో యూ హ్యావ్ టు గో బ్యాక్, ఆస్క్ యువర్ గ్రాండ్ మదర్కి ఆయన ఎట్లా అంత యాక్టివ్ ఉన్నాడు. మనదే బాబాయ్ ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి యువర్ తాత ఉండొచ్చు, ఆయన అంత యాక్టివ్, ఆయన పొద్దుగాల నుంచి ఏముండేది ఆయనకి. సో అన్ని థింగ్స్ మనం చెక్ చేయాలి, సో దట్ మనము వేరే ట్రాక్లో రాదు. ఇప్పుడు చాలా మాకు సింపుల్గా చెప్తే, వెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ద టీవీ, ఇట్ వాజ్ ఏ దూరదర్శన్ ఒకటి ఉండేది, వేరే చాయిసెస్ లేవు అప్పుడు. నౌ సిమిలర్లీ మనము వెన్ వీ టాక్ అబౌట్ 40-50 years బ్యాక్, ఇట్ వాజ్ ఓన్లీ రైస్ అండ్ పప్పు అండ్ మజ్జిగ అన్నం, ఎక్కువ రొటీన్ లేకుంటే తొక్కు పెట్టేది. ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మనము ఒకటి కాకుండా చైనీస్ వచ్చింది, ఇది వచ్చింది సమ్వేర్, అండ్ వీఆర్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ గ్లూడ్ టు ఇట్. ఎంత చెప్తే కూడా డాడీ సండే అట్లీస్ట్ KFC చికెన్. అవును డాక్టర్ గారు, ఇది వచ్చిందంటే ఇది అడ్వాన్సే. ఇన్ని రకరకాల ఫుడ్స్ వచ్చినాయి అంటే, ఇంత ఫుడ్స్ మంచిగా తీసుకున్నా మేము, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఎనీమియా ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, D విటమిన్ డెఫిషియన్సీ ఉంది, అన్ని డెఫిషియన్సీస్. ఎక్కడ దెబ్బ వస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఇంతకుముందు మనము అంత న్యూట్రిషన్ తీసుకున్నాం కదా, గోధుమలు తీసుకున్నాము, మనము అన్నీ తీసుకున్నాము. దీనిలో అంటే స్టోన్ కట్టర్స్, అంటే స్టోన్ నుంచి చైన్ నుంచి హ్యాండ్ పౌండింగ్, ఇది సీరియల్స్ డెవలప్ చేశారు అప్పుడు 60s లో. తర్వాత మిల్స్ వచ్చినాయి, మిల్స్ వచ్చి దే హ్యావ్ చేంజ్ ద హోల్ సినారియో. ఇప్పుడు మనము అనుకుంటాము, మేము చిన్నప్పుడు అంటే గోధుమ తినాలి, ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి మొత్తం అది తీసి పారేశారు. ఆ గ్లాడిన్ కొన్ని థింగ్స్ ఉన్నాయి మిల్ వలన, అది మనకి అస్సలు కాదు. మనం తినేది గడ్డి ఉంటే కూడా మంచిగా ఉండేది.
గడ్డి కూడా మంచిగా ఉండేది. ఇది చాలా ఘోరం అయిపోయింది. దీనిలో కొన్ని గ్లైఫాసేట్ కెమికల్ వస్తున్నాయి, పెస్టిసైడ్స్ వస్తున్నాయి. దాని నుంచి మన ఇంటెస్టైన్ ట్రాక్ ఒక ఎట్లా ఉంది అంటే మనకి ఒక తుపాకీ నుంచి స్టెన్గర్ నుంచి వాల్కి హోల్స్ చేస్తారు కదా, అట్లా అయిపోతుందమ్మా. అవును, గట్ హెల్తే లేదు డాక్టర్ గారు. లేదు, లీకీ గట్ అయిపోతుంది. గట్ హెల్త్ అండ్ లీకీ గట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ సమ్హౌ ఒక పెస్టిసైడ్స్ గురించి, ఎక్కువ యాంటీబయాటిక్స్ గురించి. బికాజ్ అది తప్పట్లేదు. ఇప్పుడు నేను 5 years నుంచి యాంటీబయాటిక్ తీసుకోలేదు. 5 years కాదు, మోర్ దాన్ దాట్. బట్ ఐఎమ్ టేకింగ్ దట్ చికెన్ వాడుతున్నా, సమ్ వెజిటేబుల్స్ వాడుతున్నా, దానిలో యాంటీబయాటిక్ మిక్స్ చేసి పంపిస్తున్నా. అచ్చా, ఆ యాంటీబయాటిక్స్ వల్ల మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. పోల్ట్రీ ఇండస్ట్రీ హ్యాస్ డన్ ఏ బిగ్ థింగ్. తర్వాత మిల్క్ లో కూడా అదే. సో ఇక్కడ మనము యాజ్ ఏ డాక్టర్ అట్ ద పోస్ట్ 50s వీ బిలీవ్ అలా చక్కగా వెళ్ళడానికి తోవ సరిగ్గా లేదు అక్కడ. హౌ మెనీ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎక్కడి నుంచి బయటనే పడితేనే ఉంటుంది, ఇక్కడ నుంచి బంప్ పడినట్ల పడితేనే ఉంటాయి. మనం డ్రైవింగ్ చేస్తున్నాము, అది చేస్తున్నాం, గాలి పీల్చుకుంటున్నాము, ఈ బషీర్బాగ్ గచ్చిబౌలికి తీస్తున్నాము, డస్ట్ ఉంది, అన్నీ వస్తున్నాయి. నౌ ద మెయిన్ క్వశ్చన్ ఈస్, నేను ఏం చెప్తున్నా అంటే అది ప్రేక్షకులకి అందరికీ, నీ డిఫెన్స్ మెకానిజమ్స్ నువ్వు మంచిగా పెట్టుకో. మనకి 4 చెత్తకుండి ఇచ్చాడు దేవుడు. ఆ చెత్తకుండీలో మనం సామాన్ పెట్టచ్చు. యూరిన్ నుంచి వెళ్ళిపోతుంది, స్టూల్ నుంచి వెళ్ళిపోతుంది, ఒక చెమట ద్వారా వస్తుంది, ఒక గాలి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది 4 కూడా ఎక్కడైనా ఒక నాళాలు బంద్ అయిపోతే యువర్ స్టార్ట్స్ ఇల్ హెల్త్ స్టార్ట్స్. ఇట్ మే లుక్ వెరీ సింపుల్, బట్ ప్రీ డయాబెటీస్ ఇస్ అ బిగ్గర్ థింగ్ ఇవాళ మనం. అవును, ప్రీ డయాబెటీస్ ఇస్ అ బిగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎట్లా చెప్తా డాక్టర్ గారు, అంటే 5.7 నుంచి 6.5 వరకు ఉంటే అది ప్రీ డయాబెటిక్ కండిషనేనా? అది కొత్తది, అది కైండ్ ఆఫ్ థింగ్. బట్ వీ ట్రై టు లుక్ ఎట్, మాకు అది అవసరం లేదండి, ఇక్కడ స్కిన్ చూసి చెప్పచ్చు మేము. అవును, స్కిన్లో ఇక్కడ బ్లాక్నెస్ వస్తుంది చెప్పచ్చు. వీ క్యాన్ లుక్ ఎట్ సమ్ లివర్ అని చెప్పచ్చు, ఈయనకి ఎప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఏ థింగ్స్. ఆ మార్కర్స్కి ఏముంది అంటే దట్ ఈస్ త్రూ ద బ్లడ్. మార్కర్స్ ఆర్ గుడ్, బట్ ఇట్ గివ్స్ ఏ ఫాల్స్ పాజిటివ్ రెస్పాన్స్. ఒక్కొక్కసారి నేను చూసిన పీపుల్ ఆర్ స్టార్వింగ్ అన్నెసరీ టు క్రియేట్ దట్ 5.6 less than 5 అని. సో ఇట్ ఈస్ నాట్ ఏ హెల్దీ చాయిస్. ఇప్పుడు చెప్తా చూడు, డయాబెటీస్ 2 types ఉన్నాయమ్మా. One is insulin dependent, another is non-insulin dependent. Non-insulin dependent లో, which is called type 2 diabetes, usually 2 major factors కి చూస్తాం మేమైతే. ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఎక్కువ వచ్చేస్తుంది జనాలకి, రాత్రి పడుకొని తర్వాత వేస్తారు కదా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ లివర్ ఇష్యూ. కార్జంలో కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ లాస్ట్ మీల్ ఏం తీసుకున్నాం దాని నుంచి కాదు అది. తర్వాత ఒక పీపీ ఉంటుంది, పోస్ట్ లంచ్ అన్నమాట. పోస్ట్ లంచ్ అయితే దట్ సిగ్నిఫైస్ యువర్ మసల్ ఎంత అప్టేక్ చేస్తుంది గ్లూకోజ్కి. ఇప్పుడు మీరు చూడండి, డయాబెటీస్ వాళ్ళకి మసల్ మాస్ అస్సలు పోయింది, సాకోపీనియా లాగా ఉంది. ఇక్కడ హిప్స్ది కూడా కొద్దిగా మొత్తం పోతుంది. సో యువర్ మసల్స్కి అప్టేక్ రాకుండా ఇది అవుతుంది. సో స్టిల్ రెస్టింగ్ ఈజ్ నాట్ ద ఆన్సర్. మనకి కావాల్సింది ఈ గ్లూకోజ్ మెటబాలిజంకి, గ్లూకోజ్ హ్యాస్ టు గో ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులర్, సెల్ ఉంది బయట ఉంది, సెల్ ఒక ఫోర్ట్ ఉంది అనుకో, ఆ బయట వచ్చేసారు. ఆ ఫోర్ట్లో లోపల పంపించాలి. అక్కడ లోపలలో దేర్ ఆర్ సమ్ ఏరియాస్ కాల్డ్ మైటోకాండ్రియా ఉంటుంది. సెల్కి మైటోకాండ్రియా ఆల్సో నీడ్స్ దట్ షుగర్. ఇప్పుడు మనం షుగర్ రెస్ట్రిక్ట్ చేస్తామంటే వీడు టైర్డ్ ఆల్ ద టైం ఉంటాడు. షుగర్ ఇప్పుడు మనము చెప్తున్నాము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాము, మంచిది, ఇది వద్దు అంటే వీడికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ వెరీ నార్మల్ పర్సన్ హూ ఈస్ ఫాలోయింగ్ ఆల్ ద డిక్టాట్స్. వీడు ఎనర్జీ కోసము వాక్ చేస్తున్నాడు, 40+ అనుకో, ఒక పిక్చర్ అనుకో, హీఈస్ ఫాలోయింగ్ ఆల్ ద డైట్, 0 ఫ్యాట్,
ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కొద్దిగా, అండ్ హీఈస్ రెస్ట్రిక్టింగ్ హిస్ డైట్ బికాస్ హీ ఫీల్స్ హీఈస్ డయాబెటిక్. ఇంత అన్నం తినేది ఇంతనే తింటున్నాడు అండ్ హీఈస్ కంఫర్టబుల్. హీఈస్ నాట్ కంఫర్టబుల్. హీఈస్ ట్రయింగ్ టు షుగర్ మెయింటైన్ చేయడానికి చూస్తున్నాడు. బట్ ద బేసిక్ రీజన్ ఫర్ డయాబెటీస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మైటోకాండ్రియల్ సపోర్ట్. మైటోకాండ్రియల్ ఇన్సఫిషియన్సీ అవుతుంది అక్కడ. సెల్ లోపల ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక ఇన్వర్డ్ ఉంటుంది, ఒక అవుట్వర్డ్ ఉంటుంది. ఇన్వర్డ్ ఒకటి సరిగ్గా వెళ్ళట్లేదు అక్కడ. షుగర్ ఈజ్ నాట్ బీయింగ్ యూటిలైజ్ బై ద మైటోకాండ్రియా. అందుకొరకే ఆల్ ద టైమ్ ఈజ్ టైర్డ్. వేర్ ఎ పర్సన్ హూ ఈజ్ హెల్దీ పర్సన్కి ఇప్పుడు రేరిటీ అయిపోయింది. ఒక యాక్టివ్ పర్సన్కి చూడాలంటే హీఈస్ నాన్ డయాబెటిక్, హీఈస్ నాట్ హైపర్టెన్సివ్, హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్, ఈజ్ ఎ రియల్ రేరిటీ. వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ సందర్భంగా మనం వర్కౌట్ చేయాలి. బికాస్ ఐ బిలీవ్ వీ నీడ్ షుగర్, మంచి షుగర్ కావాలి. వీ డోంట్ వాంట్ దట్ బెల్లంది షుగర్ కావాలి మనకి, వైట్ షుగర్ వద్దు మనకి. కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కూడా మంచి కార్బోహైడ్రేట్స్ కావాలి, తర్వాత ఫ్యాట్ కూడా కావాలి, దానిలో కొద్దిగా ప్రోటీన్స్ కూడా కావాలి. అది చేస్తే మనం 8 to 10 hours మనము మంచిగా పని చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ కార్బ్స్ అంటే రైస్ తీసుకోవచ్చు. రైస్ టు బి కంబైన్డ్. రైస్లో వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ వైట్ రైస్ అమ్మ, విచ్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్. సో దంపుడు బియ్యం కాకుండా ఆర్ సంథింగ్ దొడ్డు బియ్యం ఉంటాయి, ఆర్ దానిలో మేము చెప్తున్నామంటే ఆ వాటర్ తీసేయి తర్వాత ద వే యూ గంజి తీయాలి, గంజి కంపల్సరీ తీయాలి. డోంట్ కుక్ ఇన్ ద కుక్కర్స్. కుక్కర్లో గంజి తీయడానికి అది లేదు, ప్లేసే లేదు అక్కడ. సో అంత మీక్కుపోతుంది స్టార్చ్ అది. సో అది కాకుండా మిక్స్ దట్ రైస్ విత్ ద కొద్దిగా ఘీ. నెయ్యి అవసరం మీ బాడీకి. కొలెస్ట్రాల్ ఈజ్ అవసరం ఉంది. కొలెస్ట్రాల్ మంచిగా ఉంటేనే విటమిన్ డి మంచిగా ఉంటుందమ్మా. విటమిన్ డి తక్కువ ఉంది సప్లిమెంట్స్ తీసుకోవాలి కాదు. సార్ స్టడీస్ ఏం చెప్తాయి, కొన్ని రోజులు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ అంటాయి, గుండె జబ్బులు వస్తాయంటే మళ్ళీ మీ స్టడీస్ చెప్తాయి నెయ్యి తినండి. నేను ఐ విల్ అగైన్ టెల్ యూ, ఐ హావ్ గాన్ టు ద విలేజెస్, ఐ హావ్ సీన్ ద ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చూస్తున్నాము, నెయ్యి ఇంత తింటాడు. దే ఆర్ ఆల్ సన్నగా ఉన్నారమ్మా. దే వర్షిప్ సన్ వర్షిప్ అంటే దే బేసికలీ ఏ కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ క్వాలిటీ లైఫ్ ఉంది వాళ్ళకి. దే ఆర్ టేకింగ్ వైల్డ్ హనీ ఉంటుంది, ఒక ఇంత ఇది ఘీ ఆల్సో, ఘీ బెస్ట్ క్వాలిటీ ఘీ ఉంది అది. ఇది నాట్ లైక్ దట్ మనకి డాల్డా లాగా లేదు అది. ఇది మనమంతా స్లో గెటింగ్ పాయిజన్. ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంది, అది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందా లేదా చెక్ చేయాలి. ఆ ట్రాన్స్ ఫ్యాట్ లేబుల్ చదవాలి. ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే పారేసేయి. డోంట్ ఈవెన్ ఫీడ్ టు యువర్ డాగ్స్ ఆల్సో. ఓకే, ఈ ఘీ ప్లేస్ లో వేరేది రాబట్టి మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ఫ్లా. పామ్ ఆయిల్ ఇలాంటివి కూడా కలుస్తాయి కదా డాక్టర్ గారు? కొద్దిగా కంటెన్షియస్ ఉంది అమ్మ. డాల్డా ఇస్ ద బిగ్గెస్ట్ ఈవిల్ అమ్మ. వి ఫీల్ దానికి ట్రాన్స్ ఫ్యాట్ అయితే పూర్తిగా మనము చెప్తున్నాం కదా, ఫోర్ట్ చెప్పిన అర్థం చేసుకో. లాల్ బహదూర్ స్టేడియం గేట్స్ ఉన్నాయి అనుకో, గేట్స్ మొత్తం జామ్ అయిపోతుంది. లోపల వెళ్ళడానికి లేదు, బయట రావడానికి స్థలం లేదు. ఆ డాల్డా ఇంకా కూడా బయట ఇంకా యూస్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇన్ ద ఐ థింక్ గవర్నమెంట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓట్స్ తింటారు మోర్ ఫైబర్ కోసం, అయినా కానీ షుగర్ కంట్రోల్ ఉండదు. లేదండి, దిస్ ఈజ్ ఏ వన్ వే ప్రాసెస్, నడవదు. మనకి షుగర్ కంట్రోల్ కి ఫస్ట్ ఒకటే అనుకుంటున్నాము కి మనము మొత్తం కార్బోహైడ్రేట్స్ తీసి పారేద్దాము. అది దాని నుంచి అనారోగ్యంకి వెళ్తున్నారు వీళ్ళకి కాంప్లికేషన్స్ తొందర అవుతుంది. నేనేం చెప్తున్నా, కొద్దిగా బ్యాలెన్స్ లాగా చేసేసి వర్క్ ఆన్ సమ్ ఏరియాస్ వేర్ యూ కెన్ క్లియర్ దిస్ థింగ్. ఇది పోలీస్ మ్యాన్ అప్రోచ్ కాదండి. ఇక్కడ ఈ రోడ్ మీద రష్ అయిపోయింది అంటే ఆ రోడ్కి బంద్ చేస్తే ఏముండదు, అక్కడ కూడా బ్లాక్ వస్తుంది కదా. సో డయాబెటిక్ ఈజ్, వీ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ మెటబాలిక్ కాజ్. వీ బిలీవ్ దిస్ ఈజ్ ఏ ఇంటిగ్రేటివ్ అప్రోచ్, ఫంక్షనల్ మెడిసిన్ అప్రోచ్.
and we are not telling that ki whatever other people are doing is wrong, but you need to work it out at the base level. బేస్ నుంచి మంచిగా చేయాలి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఈ డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో ఈ హాస్పిటల్లోనే ఈ క్లినిక్లోనే ఎందుకు షుగర్ అనేది రివర్స్ అవుతుంది? ఎందుకంటే దట్స్ ఏ కైండ్ ఆఫ్ థింగ్. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, షుగర్కి మెయిన్ కారణాలు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అని ఉన్నాయి. పర్సిస్టెంట్ పిఓపీస్ అంటాము. పిఓపీస్లో ఫర్టిలైజర్స్, వీడిసైడ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన దేహం నుంచి బయట ఎస్కేప్ చేయడానికి ఒక్కొక్క పిఓపికి హాఫ్ వాల్యూ 100 years 200 years ఉంటుందమ్మా. హెవీ మెటల్స్ ఉన్నాయి కొన్ని, లోపల వెళ్ళిపోతే అక్కడ నుంచి ఎగ్జిట్ లేదు అసలు. సో మేము ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ఐఎమ్ ట్రయింగ్ టు ఈ కెమికల్స్కి నిదానంగా తీయడానికి ప్లాన్ చేస్తున్నాము. డిటెక్ట్ అవుతాయా అవి? ఇట్ ఈస్ బీయింగ్ డిటెక్టెడ్ అమ్మా, ఇట్ ఈస్ డిటెక్టెడ్. వీ డిడ్ స్టడీస్ అట్ కన్సాస్. పార్ట్స్ గ్రేట్ పెయిన్స్ ల్యాబొరేటరీ అని ఉండేది, అక్కడ పార్ట్స్ పర్ బిలియన్ చెక్ చేస్తామండి. ఫ్యాట్ ఉంది కదా, మనం అనుకున్నాం ఓన్లీ ఫ్యాట్ ఉంది. ఫ్యాట్లో బాగా కెమికల్స్ ఉన్నాయి. టోలిన్, జైలిన్, ఐ కెన్ షో యూ ద నెంబర్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఇస్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లో అంత ఐడియా లేదు జనాలకి. ఒక పేషెంట్ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే అంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో డిటెక్ట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ, బట్ సమ్వేర్ అన్ని థింగ్స్ బ్లడ్లో రాదు. యూ నీడ్ ఏ ఫ్యాట్ బయాప్సీ, యూ నీడ్ ఏ. ఇప్పుడు మన లివర్లో ఫ్యాట్ ఉంటే మనకి వేరే ఏం అవసరం లేదు. లివర్ కొన్ని పేషెంట్స్కి డయాబెటీస్ కూడా ఉంటుంది, బట్ లివర్లో ఫ్యాట్ రాదు. సో ద పేషెంట్స్ హూ హ్యావ్ గాట్ ఫ్యాటీ లివర్, చేంజెస్ ఇన్ దట్ సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ అండ్ ఆల్ దాట్, సో వీ డూ సమ్ టెస్ట్ అండి. వీ డూ సమ్ సింపుల్ టెస్ట్. ఆ టెస్ట్లో మాకు ఐడియా వచ్చేస్తుంది కి దేర్ ఈజ్ సంథింగ్ మెటబాలిజంలో కొద్దిగా స్లోనెస్ వచ్చేసింది, ఎర్రర్ వచ్చింది, దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. అండ్ లేదు, వీఆర్ నాట్ డీలింగ్ డైరెక్ట్లీ షుగర్ అట్ ఆల్. ఏం చేయట్లేదు, ఆక్సిజన్ సాచురేషన్ సరిగా చేస్తున్నాం. ఆక్సిజన్ సాచురేషన్స్ ఓన్లీ ఇక్కడ కాదు, లోపల సెల్స్లో కూడా ఉంటుంది. ఆక్సిజన్ ఇంప్రూవ్మెంట్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్. రీడాక్స్ అంటారు దీనికి. సెల్ మనం తీసుకునే ఆహారాల వల్ల మన సెల్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అంటారు. అట్లా కన్ఫ్యూజ్ చేసే ఆహారాల్లో ముఖ్యంగా ఈ కార్న్స్, ఈ వీట్ బ్రెడ్ ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు ఏంటి డాక్టర్ గారు? ఓట్స్ కూడా మన సెల్ని కన్ఫ్యూజ్ చేస్తాయని, ఇది ఏంటి అసలు? ఏం జరిగింది అంటే, ఇది వీట్ ఉంది, కార్న్ ఉంది, సోయా ఉంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ జిఎంఓ ఫుడ్స్. ఈ GMO foods are genetically modified foods, and the yield for that farmer is good. అన్ని థింగ్స్ ఓకే. బట్ ఒక కేవేట్ ఉంది, అంటే ఒక అది ఉంది ఒకటి, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ విత్ దట్ కైండ్ ఆఫ్ ఒక గ్లైఫాసేట్ ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ మాడిఫైయింగ్ అవర్ ఇంటర్నల్, మన బాడీలో మన సెల్స్ ఎన్ని ఉన్నాయి, దాని నుంచి 6 times మోర్ బ్యాక్టీరియా సెల్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా. సో వాళ్ళది DNA చేంజ్ చేస్తున్నారు. ఓకే, సో మనకి బ్యాక్టీరియా ఇట్ ఈస్ లైక్ ఏ, మనకి సింబయాసిస్ ఉంది. మనము ఆమెతోని, ఇప్పుడు సంబడి ఈజ్ లివింగ్ ఇన్ యువర్ హౌస్, యు ఆర్ టేకింగ్ రెంట్ ఆల్సో. సో యువర్ బ్యాక్టీరియాకి మనం అవకాశం ఇస్తున్నాము ఇక్కడ ఉండడానికి. సో యు ఆర్ టేకింగ్ సంథింగ్ లైక్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద గుడ్ బ్యాక్టీరియా. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్ ద మేజర్ థింగ్. ఒక అమృతం ఉంటే అదే ఉండొచ్చు అని మేము we have come to that conclusion. Gut microbiome is giving you something back also. So you don't feed them bad things. They are giving they will spy. సో యు ఆర్ గివింగ్ ఏ ప్రాపర్ థింగ్. దాని నుంచి మనకి ఇది వస్తుంది. బికాస్ ఒక థింగ్స్ ఉన్నాయండి, ఒక హ్యూమన్ బాడీ డజంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఒక విటమిన్ సి మనం చేయలేం. మన క్యాట్స్ అండ్ డాగ్స్ మంచి విటమిన్ సి వాళ్ళు ఏం తింటే కూడా ఈజీ అయిపోతుంది, మనం చేయలేం అది. మనకి ఒక విటమిన్ K2 అని ఉంటుంది, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. దిస్ హ్యాస్ టు ప్రొడ్యూస్ బై ద బ్యాక్టీరియా ఓన్లీ. So when we give the GMO kind of foods and all these things gets into a problem. We get into something, vitamin D deficiency, cholesterol, so many things are. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా
విటమిన్ డి అనేది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, ఇది ఇక్కడే తయారవుతుంది. బాడీ తయారవుతుంది. దానికి మూలం థింగ్ ఇస్ కొలెస్ట్రాల్. హెల్త్ కొలెస్ట్రాల్ నుంచి బాడీ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ అండ్ విటమిన్ డి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హార్మోన్. స్కిన్ దాకా వచ్చేసి అక్కడ మనం సన్లైట్ ఎక్స్పోజర్ లేదంటే రాదు. కనీసం వీ నీడ్ సంథింగ్ లైక్ 20 to 30 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఫర్ ఎవ్రీ వన్. లేదు నాకు ప్రాబ్లం ఉంది అది కాదు. యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా, యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ అలాస్కా ఆర్ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా. డాక్టర్ గారు, సన్లోకి వెళ్తే స్కిన్ ట్యాన్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు అన్నట్లు ఉన్నాయి. నేను ఒకటి చెప్తా, దట్ ఈస్ ద చిన్న skin tan is not a disease, amma. Skin tan is not a disease. It is something which people are paying heavily. They come to Maldives, they come to Goa, and వాళ్ళు ట్యానింగ్ క్రీమ్స్ పెట్టుకొని ట్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును, ద మోర్ ద ట్యాన్ అయితే విటమిన్ డి ఈజ్ గుడ్ ఫర్ యూ. ఇదంతా ఫామ్ అవుతుంది. అండ్ ఐ కెన్ టెల్ యూ ఆల్, మనం స్టార్ట్ చేసాం క్యాన్సర్ గురించి. ఒక్క థింగ్ క్యాన్సర్కి అవాయిడ్ చేయడానికి థింగ్ ఇస్ విటమిన్ డి. విటమిన్ డి 60 to 80 ప్లస్లో పెడితే ఐఎమ్ రాసిస్తా, యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు క్యాన్సర్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్. విటమిన్ డి మంచిగా ఉంటే క్యాన్సర్ రాదు. విటమిన్ డి ఈజ్ ద మేజర్ థింగ్. క్యాన్సర్ రాదు, ఆటోఇమ్యూన్ ఇష్యూస్ రాదు, మనకి డయాబెటీస్ రాదు. ఓన్లీ ఒక్క మాలిక్యూల్, సో దట్ ఈస్ లైక్ ఏ సూపర్, ఏం చెప్తారు, సూపర్ స్టార్. విటమిన్ డి ఇస్ ద సూపర్ స్టార్. ఇప్పుడు మీ వీడియోస్ నేను రీసెంట్గా చూసాను, పెస్టిసైడ్స్ మీద మీరు ఇచ్చింది. పెస్టిసైడ్స్ క్యాన్సర్ లింక్ ఎలా ఉంది అసలు? దిస్ ఇస్ ఒక మాకు కూడా అవగాహన స్టార్టింగ్లో వెన్ వి డిడ్ అవర్ ఎంబీబీఎస్ లేదప్పుడు. ఇప్పుడు స్టడీస్ బయటికి వస్తున్నాయి చాలా దానికి. ఐ వాజ్ అసోసియేట్ విత్ సంథింగ్ కాల్డ్ ఓరిగాన్ ఫిజిషియన్స్, ఒక గ్రూప్ ఉండేది. ఇట్స్ ఏ ఓరిగాన్ ఫిజిషియన్స్ రెస్పాన్సిబుల్ ఫిజిషియన్స్ ఉంది, పిఎస్ఆర్ గ్రూప్ అనేది, ఫిజిషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ బయట మాకు తెలిసింది లింఫోమా, ల్యూకీమియా, ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పెస్టిసైడ్స్. సో ఇప్పుడైతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆల్ యాక్సెప్టింగ్ దట్ ఈ పెస్టిసైడ్స్ వలన మేజర్ కారణాలకి క్యాన్సర్కి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దేర్ ఆర్ అదర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఆల్సో. అలాంగ్ విత్ దట్ పెస్టిసైడ్స్ ఇస్ వన్ థింగ్. అంటే మేము చాలా క్లీన్ చేస్తాము, లేదంటే రైస్ గ్రెయిన్స్ అనుకోండి, దాని పొట్టంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కడుంది పెస్టిసైడ్? నేనైతే డైల్యూషన్ ప్రిన్సిపల్ మీద ఆధారం పెడతామా. ఒక పని చేయాలి మనము, రైస్కి ఒక 12 hours నానబెట్టి వాటర్లో ఒకటి, తర్వాత ఆ గంజి పారేస్తే 70 to 80% పెస్టిసైడ్స్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ థింగ్. 20-30%కి మనం హ్యాండిల్ దెన్ హౌ వి ఆర్ గెటింగ్? ఇది యాడ్ చేస్తున్నారు కదా, పిచికారీ చేస్తున్నారు వాళ్ళు గ్రెయిన్స్ మీద అన్ని. ఆల్ ఫార్మర్స్ హెల్త్ చూస్తే మాకు ఇక్కడ దాకా వస్తుంది, వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు. ఈవెన్ ద నార్మల్ పీపుల్ ఇప్పుడు ఏమవుతుంది, మాకు అన్ని పంటలు రావద్దు, దానికి ఈ పురుగులు రావద్దు, దానికోసం ఒక పెద్ద స్ప్రే పెడుతున్నాము. వీ స్టిల్ డోంట్ హ్యావ్ దట్ డ్రోన్స్ ఇప్పుడు. బట్ అది చేసినప్పుడు ఆల్ యువర్ థింగ్స్ మీకు వచ్చేది ఎంత క్లీన్ చేస్తే కూడా దానిలో లోపల కర్నల్ అని ఉంటుంది, దానిలో వెళ్ళిపోతుంది. సో ఓన్లీ థింగ్ ఇస్ రిమూవ్ ఇట్, యూజ్ ఇట్ జుడిషియస్లీ. తక్కువ యూజ్ చేయి, ఎక్కువ యూజ్ చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. లంగ్స్ కూడా దెబ్బతింటే డాక్టర్? లంగ్స్ బిగ్ లెవెల్ అమ్మా. లంగ్ క్యాన్సర్ మాకు ఇప్పుడు కాజ్ అర్థం కావట్లేదు, ఎందుకు వస్తుంది, నాన్ స్మోకర్స్ కి లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అవునండి, అడెనోకార్సినోమా మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికి. హెరిడిటీ అని చేస్తున్నారు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎ స్టూపిడ్ మనము కెమికల్స్. ఇది ఏరోసాల్స్ ఉన్నాయి కదా, ఇది డియోస్ ఉన్నాయి, ఏరోసాల్స్ ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్ 2.5 1.0 ఉంది కదా, దానివల్ల వచ్చేది ఇది. ఇది ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దగ్గర వెళ్ళండి, ఎంత డస్ట్, యూ కీప్ యువర్ విండోస్ ఓపెన్, డస్ట్ ఎవ్రీ టైం వస్తుంది లోపల. సో ఆ డస్ట్ వల్ల లంగ్స్లో వెళ్ళిపోయి థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్.
ఎందుకు డాక్టర్ గారు అంటే లంగ్ క్యాన్సరే వచ్చిందంటే జనరల్గా అది లాస్ట్ స్టేజ్లో మాత్రమే ఎందుకు తెలుస్తుంది? దట్స్ అ రియల్ టఫ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే మనకి బాడీ అడాప్ట్స్ ఇనిషియలీ. బాడీ ఈస్ ట్రైంగ్ టు అడాప్ట్, టెలింగ్ దట్ దేర్ ఈస్ సమ్ నడుస్తుంది, లోపల జబ్బు నడుస్తుంది. ఇది ఒక క్యాన్సర్ కూడా ఒక ఇవేట్స్ ఇమ్యూన్ సర్వేలెన్స్. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, లోకల్ పోలీస్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇంటెల్ కూడా ఉంది. వాళ్ళకి ఐడియా లేదు ఈ ఫలానా దీనిలో సమ్ యాక్టివిటీ నడుస్తుంది అని. ఓకే, పోలీస్ ఆర్ స్మార్ట్ పీపుల్. వాళ్ళకి కూడా వీళ్ళు ఫేక్ ఐడీస్ పెట్టుకొని నడుస్తున్నారు. దే ఆర్ ఆల్ దిస్ క్యాన్సర్ సెల్స్, దే ఆర్ హ్యావింగ్ ఫేక్ ఐడీస్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ మోర్, వేరే వాళ్ళకి కూడా దీనిలో తీసుకొస్తున్నారు. టీ హెల్పర్ సెల్స్ అని ఉంటుంది, దేర్ ఆర్ సమ్ సెల్స్ ఉన్నాయి విచ్ హెల్ప్స్ యూ, బట్ క్యాన్సర్స్ ఆర్ రిక్రూటింగ్ ద టీ హెల్ప్ సెల్ ఆల్సో. సో ఇట్ ఈస్ లైక్ ఏ టెర్రరిస్ట్ ఈస్ రిక్రూటింగ్ ఏ పోలీస్ అయినా. So you can understand what is that level of secrecy, and when it becomes a major issue, appudu బయటికి పడుతుంది. అప్పుడు దాకా డ్యామేజ్ ఇస్ బీయింగ్ డన్. అండ్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ విచ్ వీ ఆర్ వర్కింగ్ ఆన్, సమ్ ఏరియాస్ వేర్ వీ బిలీవ్ జస్ట్ బై కరెక్టింగ్ యువర్ బేసిక్స్, కొద్దిగా డైట్ కరెక్ట్ చేసి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చెక్ చేసి, ఆక్సిజనేషన్ చెక్ చేసి, కొద్దిగా దేర్ ఆర్ సమ్ కెమికల్స్ ఉన్నాయి, హానికారక కెమికల్, అది తీసేస్తే క్యాన్సర్ ఈజ్ నాట్ కాజింగ్ ఎనీ బిగ్ న్యూసెన్స్ దేర్. సో నేను చెప్పేది అంటే, వై ఆర్ యూ టోటలీ ఫోకస్డ్ ఆన్ రిమూవింగ్ దట్? ఇట్ ఈస్ నాట్ ఎ టైమ్ బాంబ్. దానికి యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేసుకో. ఒక సెక్షన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఐడియా. కర్ఫ్యూ అక్కడ పెట్టేస్తే దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. అసలు గ్రో అవ్వకుండా చాలు అక్కడే ఉండని, ఏం పర్వాలేదు. అక్కడ బాంబు వేస్తే మొత్తం వేరే వాళ్ళు కూడా చనిపోతున్నారు. అవును, ఇప్పుడు చాలా మంది కూడా ఇబ్బంది పడేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కోసం. ట్రీట్మెంట్ పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు, భయపడుతూ కూడా ఉంటారు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్కి వచ్చింది. నేనైతే డెఫినెట్లీ ఐ థింక్ ఆ కాపీ పేస్ట్ అప్రోచ్ షుడ్ బి స్టాప్. కాపీ పేస్ట్ అంటే అక్కడిది నడుస్తుంది, వాళ్ళకి అది అయింది అని దానిలో రాసి ఉంటే మేము ఇక్కడ ఎందుకు ఇచ్చేయాలి? మన జీన్స్ సెపరేట్ ఉన్నాయి, మన రిక్వైర్మెంట్స్ సెపరేట్ ఉన్నాయి, అండ్ మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా సెపరేట్ ఉంది కదా. వీ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ 2.5 lakhs ఇంజెక్షన్ పర్ వీక్. ఎట్లా, హౌ క్యాన్ వి మేనేజ్ దట్? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉంటుంది అసలు? లేదు, వీఆర్ నాట్ క్లోజింగ్ ద థింగ్ కేస్, వీఆర్ ఫాలోయింగ్ అప్ ద కేస్ ప్రాపర్లీ. వాళ్ళకి ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి, అది కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళు ఎట్లా నడుస్తుంది, అన్ని థింగ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ థింగ్. యూజువలీ వన్స్ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ బిగ్ స్టెప్స్, ఇఫ్ దే అండర్స్టాండ్ వాట్ ఈస్ డయాగ్నల్ రిథమ్, స్లీప్కి టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, అది చేస్తే కూడా దే ఆర్ గెటింగ్ బెటర్ అండి. As a doctor, we are not doing any much thing. If there are 5 good doctors who can help you without any prescription, Surya Devata, Pavan Devata, Agni Devata, right? Agni kuda we work on that. We do some things like detox by making some, that's called heat hyperthermia. Agni Devata. Tarvata we are talking about water. Water is the major thing. Tarvata sleep. Sleep is the recharge. Your cell phone also requires a recharge every day. ఎవరు స్లీప్ లేదు, ఎవరికి స్లీప్ లేదు, ఈవెన్ 2-3 hours నిద్ర కూడా లేదు. అంటే we have created ourselves, it's slightly a worrisome factor. అది కూడా ఉంది, ఎక్కువ స్క్రీన్ టైం అయిపోతుంది మేడం. ఇట్స్ అ బిగ్ థెరపీస్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో థెరపీసే మేజర్ రోల్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఏమి మందులు కాదు. యాజ్ సింపుల్ యాజ్ ఆక్సిజన్ థెరపీ యూజ్ చేస్తున్నాము, కంట్రోల్డ్ దానిలో వీఆర్ గివింగ్ సమ్ సింపుల్ విటమిన్స్ అండ్ ఆల్ దాట్. వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ఫిజియాలజీ హియర్. వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్. మీరు నాకు ఒక 5-6 years బ్యాకే చెప్పారు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని. అవునండి, అది ఎప్పుడో చెప్పారు, కానీ దాని తర్వాత ఎవరో సినీ యాక్టర్స్ వాళ్ళందరూ చేయడం వల్ల అని అది చేస్తున్నారు. జూబ్లీహిల్స్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఐ నో అబౌట్ దట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాంటి డైట్ ఫాలో అవుతే కనుక మనకి జబ్బులు కంట్రోల్ అవుతుంది. వీ కెన్ అడాప్ట్ టు దెమ్. ఇప్పుడు మనం అదే మళ్ళీ అది తింటే ఏమైనా మందు కూడా మనకి రాదండి. దట్స్ ఇట్. హెల్దీ ఇండివిజువల్ క్యాన్సర్ వస్తుందా లేదా, డయాబెటీస్ వస్తుందా లేదా, ఫ్యాటీ లివర్ వస్తుందా లేదా, కిడ్నీస్ వస్తుందా, అసలు జీవితంలో ఎలాంటి జబ్బులు వస్తాయో తెలుసుకోవాలంటే టెస్ట్ ఉందా?
అగైన్ టఫ్ క్వశ్చన్. టెస్ట్ ఆర్ దేర్ ఆల్వేస్. మనము అయితే కొద్దిగా బ్లడ్ బయోకెమిస్ట్రీ నుంచి చెక్ చేస్తాము, తర్వాత కొద్దిగా అల్ట్రాసౌండ్ నుంచి చెక్ చేస్తాము. అండ్ వచ్చేది క్యాన్సర్ ఆర్ నాట్, దానిలో కూడా దేర్ ఆర్ సమ్ బాగా డిఫైనింగ్ థింగ్స్ వచ్చినాయమ్మా. మేమైతే ఒక ఈస్ట్రోజన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ బాడీలో దానిలో 4-హైడ్రాక్సీ ఒకటి 16-హైడ్రాక్సీ, ఆ రేషియో ఎట్లా ఉంది చూసుకొని మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చా చెప్పొచ్చు. దట్ ఈస్ దే. సో వీఆర్ టాకింగ్ అబౌట్ పికింగ్ అప్ డిఎన్ఏ అడెక్ట్స్ అని ఒక కొత్తది వచ్చింది. ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ బయట, మన దగ్గర కూడా చేయొచ్చు. ఈ డిఎన్ఏ అడెక్ట్స్ మీకు దగ్గర ఉన్నాయి అంటే యు ఆర్ మోర్ లైక్లీ టు గెట్ ఇన్ టు క్యాన్సర్ 10 years later. సో ఈ 10 years మీకు తెలుసు వచ్చేసింది కదా. ఇప్పుడు నేను మీకు చెప్తా, మీకు 5 years తర్వాత షుగర్ రావచ్చు, మీరు ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటారు కదా. సో దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు అమ్మా. క్యాన్సర్ అగైన్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఏ బిగ్ ఇట్లా అది లేదు, బాంబ్ లేదు. అది వస్తే కూడా మేనేజ్ చేస్తున్నాము, వితౌట్ రాకూడదు దానికోసం కూడా మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా? ఫస్ట్ సరిగ్గా పడుకోవాలి. డోంట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ యువర్ స్టూపిడ్ మొబైల్స్. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఈస్ వెరీ స్మార్ట్ పీపుల్. దే వాంట్ అందరికీ ఇది ఎందుకు అని క్వశ్చన్ ఉంటుంది. బట్ దే ఆర్ అన్నెసెసరీ స్పాయిలింగ్ దేర్ హెల్త్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ బర్గర్ కల్చర్. నాట్ జస్ట్ బర్గర్ కల్చర్, దే ఆర్ I can say all the things, but you have, as a young generation, you practice what was traditionally done. మీరు కొర్రల కోసం రావాలి ఎప్పుడు. ఇఫ్ యూ టేక్ హెల్దీ కొర్రల్స్ అండ్ ఆల్ దట్, అప్పుడు మీకు మీ తాతలాగా మంచికి బలం వస్తుంది. యూ కెన్ గో అప్ టు 80-90. అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ ఛాన్స్. వీ డోంట్ గెట్ మెస్మరైజ్ విత్ దట్ సో కాల్డ్ యాడ్స్ అండ్ ఆల్ దట్. బ్యాక్ టు రూట్స్ అయితే. yes, back to roots. కొత్త ఫుడ్స్ వద్దు, పాత ఫుడ్స్కే వెళ్ళాలి. ఫుడ్స్కి వెళ్ళాలి కంపల్సరీ అమ్మా. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. పెస్టిసైడ్స్ అంటే పెస్టిసైడ్స్ లేని ఫుడ్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అన్ని ఆర్గానిక్ అని చెప్పినా దానికి కూడా ఎంతో కొంత పెస్టిసైడ్ ఉంటూనే ఉంది. అయితే జాగ్రత్తగా మనం దాన్ని ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఒకటే ఐఎమ్ మేకింగ్ వెట్ క్లియర్, ఈవెన్ ఇఫ్ మన పెస్టిసైడ్ లోపల పోతే కూడా మనకి మన క్రియాల నుంచి బయట తీయచ్చు. మన సిస్టమ్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటే మనం తట్టుకోగలుగుతాం, ఏం పర్వాలేదు. డీటాక్స్ అనేది ఇక్కడ చాలా పెద్ద. ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి కెన్ డూ ఎ డీటాక్స్, నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. ఏమున్నా లేకపోయినా డీటాక్స్ చేసుకోవచ్చు. ఎస్, లింఫాటిక్ సిస్టమ్ కూడా లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ కావాలి. దానికోసం చెప్తాము కీప్ మూవింగ్. ఒక ఫస్ట్ ఒక పెట్టేస్తాము, అది ఇఫ్ యూ కాంట్ ఫ్లై then run. If you can't run, then walk. If you can't walk, then crawl. Whatever you do, but keep moving. Keep moving is the important thing. ఇక్కడ మూవ్మెంట్ నుంచి లింఫాటిక్ సర్క్యులేషన్ అవుతుంది. లింఫాటిక్ సర్క్యులేషన్ అయితే ఇప్పుడు మన డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్లో అక్కడే ఉంటే ఎట్లా? డ్రైనేజ్ కూడా మూవ్ కావాలి కదా. దట్ ఈస్ వాట్ లింఫాటిక్స్ మూవ్మెంట్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. ఎస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్లే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో అసలు లైఫ్ స్టైల్ సరిగా లేదు, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్స్ తీసుకోవాలి. మనం ఏం తీసుకుంటామో అదే మన హెల్త్ అవుతుంది. ఎస్, చాలా పొల్యూషన్ ఉంది. Read the labels, look into what is trans fat, then only you work it out. That's the most important thing amma. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అందరు ఫాలో అవ్వాలి. క్యాన్సర్ ముందుగానే వస్తుందో రాదో తెలుసుకోవచ్చు, టెస్ట్లు ఉన్నాయి. డయాబెటీస్ కావచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయో రావో, మాకు 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఇష్యూస్ వస్తాయో రావో తెలుసుకునే టెస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.